జగన్ 23 పెంచినప్పుడు ఫీల్ అయిన వాళ్ళకి ఇప్పుడు అసలు పెంచట్లా. ఏంటో కూడా సమాధానం లేదు. టీఆర్సీనే తీసేశారు కమిషన్, కొత్తగా వెయ్యట్లా. డిఏలు జగన్ తన హయాంలో దాదాపు 11 దాకా ఇచ్చాడు. ఇప్పుడు ఒక్క డిఏ 18 నెలల్లో ఇచ్చారు. ఇంకా 5 డిఏలు పెండింగ్. ఇచ్చారా సార్? అది ప్రకటించారేమో అంతే. అంటే అది నెలవారీ జీతాల్లో చేస్తామన్నారు కదా, యాడ్ అవుతుంది. కానీ ఇంకా 5 డిఏలు ఇవ్వాలి. అంటే మార్చి తర్వాత ఏదో పూర్తిగా ఇస్తామనేదో అన్నారు, అప్పుడు ప్రకటించారు. అదే మళ్ళీ రేపు జనవరికి ఇంకోటి వచ్చేస్తుంది. అదే ఇవన్నీ ఇంకోటి ఆ బకాయిలు అప్పట్లో జగన్ ఇవన్నీ ఏలెత్తి చూపెట్టారు. జగన్ టైంలో 25,000 కోట్లు బకాయిలు ఉన్నాయనేది ఉద్యోగ సంఘాలు చెప్పేది. మన పెన్షనర్ల సంఘం బుచ్చిబాబు గారు కూడా చెప్తున్నది, బుచ్చిరాజు గారు కూడా. ఇప్పుడు 31,000 కోట్లకి వెళ్ళింది. అంటే ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు కదా. అది కొండ ఒకసారి పెనవేస్తే మనకి డంపింగ్ యార్డ్ లాంటిది. అది అక్కడ పడేసిన తర్వాత రోజు రోజుకి పెరిగేదే కానీ తగ్గదు మనకి. ఈ 3 ఏళ్ళు అయిపోతే ఒక 50,000 కోట్లు దాటేస్తుంది. అర్జెంట్గా ఇప్పుడు కేసీఆర్ తెలివిగా చేసింది ఏంటంటే ఇయర్లీ ఎంతని క్లియర్ చేసుకుంటూ వచ్చేసాడు. ఇప్పుడు బాబు గారు జగన్ చేయలే, బాబు గారు చేయట్లా. అదే సమస్య. కానీ ఉద్యోగుల నుంచి అప్పుడున్నంత వ్యతిరేకత అయితే ఇప్పుడు లేదా? తగ్గినట్టేనా ప్రభుత్వం మీద ఆ విషయంలో సక్సెస్ అయింది? ఇక్కడ 2 కోణాలు ఉంది. ఉద్యోగులు ఒక ఆస్పెక్ట్ లో సఫర్ అవుతున్నమాట వాస్తవం. ఏది డిఏలు పెండింగ్ కావచ్చు, లేకపోతే శాలరీ హైక్స్ కావచ్చు. కానీ బయటపడట్లేదు. కానీ ఇక్కడ ఇంకొక సఫర్ కూడా ఉన్నారు. ఇవాళ విపరీతమైన ప్రెషర్ ఫేస్ చేస్తున్నారు, పొలిటికల్ ప్రెషర్స్. ఈ మూడిట్లలో వాళ్ళకి బాధ ఉంటుంది. కానీ వీటన్నిటిని అధిగమించే ఒక అయస్కాంతం ఉంది అక్కడ. కరప్షన్ ఫ్రీ వరల్డ్. కరప్షన్ ఫ్రీ అంటే మనం కోరుకునేది ఏంటి? అవినీతి రహితమని. కరప్షన్ ఫ్రీగా చేసుకోవడానికి ఒప్పుకుంటున్నారు అక్కడ. రాజకీయ నాయకులు, అధికారులు కుమ్మక్కై కరప్షన్ చేస్తున్నారు అక్కడ, డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు జీతం మీద కంగారు పడాల్సిన పని ఏంలే, జీతం బాగానే వస్తుంది. కానీ అప్పుడు ఓపీఎస్ గురించి, అదే సిపిఎస్ రద్దు చేయాలనో, ఓపీఎస్ ఇవ్వాలనో, లేదంటే పిఆర్సీ రోడ్ ఎక్కి చెలో విజయవాడ పెట్టి టీచర్లు ఒక ఉద్యమం వీళ్ళకు అంత హడావుడు చేశారు కదా. ఇప్పుడు మరి ఎంత జరుగుతున్నా ఎంత సైలెంట్గా ఎందుకు ఉంటున్నారు? మొన్న ఒకటి చేశారనుకోండి యాజిటేషన్, అంత మించి ఏం లేదు కదా. నేను చెప్పాను కదా, ఇక్కడ ఇవాళ కంఫర్ట్ సర్దుకుపోతున్నారు. లంచాలు రానటువంటి ఉద్యోగులలో మాత్రమే అసంతృప్తి ఉంది. అంటే కొన్ని డిపార్ట్మెంట్లో లంచాలు రావు కొంతమంది సిబ్బందికి. లంచాలు వచ్చేటటువంటి డిపార్ట్మెంట్లో ఉద్యోగులు అయితే అసలు ఉద్యమాలు కాదు కదా, ఉండనీయమంటారు.